హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను కాకరకాయ కారం పొడిని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మీకు కాకరకాయ అంటే ఇష్టమా లేదా కామెంట్ అయితే చేయండి. మా ఇంట్లో కాకరకాయలు అంటే అందరికీ ఇష్టమండి. ఈ కాకరకాయలతో ఏ రెసిపీ చేసినా చాలా ఇష్టంగా తింటారు. ఇలా కారపొడి ప్రిపేర్ చేసుకుంటే అస్సలు చేదు ఉండదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనికోసం అరకిలో కాకరకాయలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. మరీ పలసగా కాకుండా మరీ మందంగా కాకుండా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత మన కాకరకాయల ముక్కలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మొత్తము కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం డీప్ ఫ్రై అయితే చేసుకొని ఈ కాకరకాయ ముక్కలను పక్కనైతే పెట్టేసుకోవాలండి. ఇలా చేయడం వలన మనకు చేదైతే అస్సలు ఉండదండి. తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా ఈ కాకరకాయ కారపొడిని అయితే తింటారండి. చూడండి, ఈ విధంగా మొత్తం డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే ఆయిల్లో 4 రెబ్బల కరివేపాకును కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి. మనం ఇప్పుడు కారపొడిని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఉప్పు, కారము అలాగే వెల్లుల్లిపాయలు వేసుకొని దంచుకోవాలండి. తర్వాత దీంట్లో మనం ముందుగానే వేగించి పొడి చేసి పెట్టుకున్న వేరుశనగ పప్పు పొడిని వేసుకొని ఇలా కారాన్ని అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అలాగే కరివేపాకు మనం ఇప్పుడు దంచుకున్న కారాన్ని వేసుకొని మెత్తగా చూడండి, ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఇలా బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మనం సర్వ్ చేసుకోవడమేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్